హాయ్ అండి, బాగున్నారా? ఇవాల్టి సింపుల్ రెసిపీ వచ్చేసి పల్లి పొడి. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్స్లో ఈ పల్లి పొడిని అస్సలకి తినట్లేదు. అప్పుడున్న జనరేషన్స్లో అమ్మమ్మలు తాతయ్యలు బాగా తినేవాళ్ళు. మేబీ అందుకేనేమో అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇంతకీ పల్లి పొడిని ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే 1 కప్పు వరకు పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 నుంచి 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ కారము, వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని అలా దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే దోశలో కానీ ఇడ్లీలో కానీ నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని 1 నుంచి 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు స్టోరేజ్ బాక్స్లో. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా